మాత ప్రణామాలు మాత. పితృదేవులు భీముని బలానికి వారసుని నేను. మాత, పితృదేవులు అర్జునుని విక్రమాన్ని నా పరాక్రమంగా మార్చుకోవాలని నన్ను దీవించండి మాత. మాత, పితృదేవులు నకులుని ఖడ్గానికి పదునునై. మాత, పితృదేవులు సహదేవుని మాదిరిగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ ని మహాభారతం సీరియల్ నుండి తీసుకున్నాం. ఇందులో ద్రౌపది యొక్క కుమారులు ఎలా ఉన్నారో చూసేద్దాం రండి. మహారాజు ద్రుపదుడు సేనాపతి శిఖండిని యువరాజు దృష్టద్యుమ్నునితో కలిసి విచ్చేస్తున్నారహో. శుభమస్తు. పితృదేవా, నా పుత్రులు ఎక్కడున్నారు? సంతానం తమ మాతృహృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటారు పుత్రి. యుధిష్ఠిరునికి ధర్మం పట్ల గల విశ్వాసమే నాకు జీవిత లక్ష్యం కాగలదు. నన్ను ఆశీర్వదించండి. జరగనున్న ఈ యుద్ధంలో నేను వారి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టాలని. పుత్ర ప్రతివింధ్య, చిరంజీవి భవ. ప్రణామాలు మాత. పితృదేవులు భీముని బలానికి వారసుని నేను. శత్రువుల మస్తకాలను ఛేదించాలని నన్ను ఆశీర్వదించండి మాత. అవశ్యం నీ కోరిక నెరవేరుతుంది శృతసోమ. మాత, పితృదేవులు అర్జునుని విక్రమాన్ని నా పరాక్రమంగా మార్చుకోవాలని నన్ను దీవించండి మాత. నీవు సంధించే ప్రతి బాణంలోనూ నా ఆశీర్వాద బలం ఉంటుంది పుత్ర శృతకీర్తి. చిరంజీవి భవ. మాత, పితృదేవులు నకులుని ఖడ్గానికి పదునునై వారి శత్రువులపై నేను విజృంభించాలని నన్ను ఆశీర్వదించండి మాత. పుత్ర శతానీక, నీ మనసులోని ప్రతి ఒక్క కోరిక ఫలిస్తుంది. నా ఆశీస్సులు నీకెప్పటికీ ఉంటాయి. మాత, పితృదేవులు సహదేవుని మాదిరిగా నా అంతర్నేత్రం కూడా ఎప్పుడూ మన పక్షానికి లాభం చేకూర్చాలని నన్ను మీరు ఆశీర్వదించండి. పుత్ర సుతసోమ, అవశ్యం అలాగే జరుగుతుంది.
ఎప్పటికీ నా ఆశీస్సులు నీకుంటాయి. మాత, మా పితృదేవులపైకొచ్చే ప్రతి ఒక్క సమస్యను మా భుజబలంతో పరిష్కరిస్తాము. మీరందరూ ఈ యాజ్ఞసేని కన్న సంతానం. రణభూమిలో మీకు పరాజయం ఎన్నటికీ జరగదు. నేను నా సోదరులను కవచమై కాపాడాలని నన్ను మీరు ఆశీర్వదించండి పెద్ద తల్లి. చిరంజీవిగా ఉండు పుత్ర అభిమన్యం. వెళ్ళండి, మీ పితృదేవుల ఆశీస్సులు తీసుకోండి పుత్రులారా. సో చూసారు కదా గైస్, పాండవుల ప్రతిబింబాల్లో ఉన్నారు వాళ్ళ కుమారులు కూడా. వీళ్ళని ఉప పాండవులు అని అంటారు. వీరు మహాభారత యుద్ధం తరువాత ద్రోణ కుమారుడైన అశ్వత్థాముడిచే మరణింపబడ్డారు. వీళ్ళు అర్జునుడి ద్వారా ఇంద్రప్రస్థంలో శిక్షణ తీసుకున్నారు అండ్ ద్వారకలో ప్రద్యుమ్నుని ద్వారా శిక్షణ తీసుకున్నారు. ఈ ఉప పాండవులు చాలా బ్రేవ్ అండ్ పవర్ఫుల్ యోధులు. కురుక్షేత్ర యుద్ధంలో వీళ్ళు చాలా వీరోచితంగా యుద్ధం చేస్తారు. కర్ణుడి పుత్రుడితో అండ్ దుర్యోధనుడు దుశ్శాసనుడితో చాలా వీరోచితంగా యుద్ధం చేస్తారు. ఇప్పుడు వీళ్ళ పేర్లు తెలుసుకుందాం రండి. ధర్మరాజు యొక్క పుత్రుడు ప్రతివింధ్యుడు, భీముని పుత్రుడు శృతసోముడు, అర్జునుని పుత్రుడు శృతకర్ముడు, నకులుని పుత్రుడు శతానీకుడు, సహదేవుని పుత్రుడు శృతసేనుడు. సో చూసారు కదా గైస్, ఈ వీడియో ద్వారా ఉప పాండవుల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకొని ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మహాభారతపు వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.